దాదాపుగా 2019లో 100 మంది నామినేషన్ వేసి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగంతోని పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు. అదేవిధంగా 2019లో ఒక గుండాయన మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నాడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆర్మూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, మోడీ ప్రధానమంత్రి అయి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ఒకవేళ గుజరాత్లో మాట ఇచ్చుంటే, ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? ఇవాళ మన ప్రాంతమన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని సార్లైనా వీళ్ళను వంచొచ్చు, మోసం చెయ్యొచ్చు, ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని, వాడు నకిలీ జీవన్, నికార్సైన జీవన్ అన్న ఇక్కడున్నారు. వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్నా, మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది, మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి